ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం 1వ వచనం మనం చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము 12వ అధ్యాయం నుంచి, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళుచున్నట్లుగా మనకు తెలుసు. చాలాసార్లు ఈ వాక్యాలు మనం విన్నాము, చదివాము కూడా. కానీ 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ అబ్రాముకు ప్రత్యక్షమై ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను సర్వశక్తిగల దేవుడను, కాబట్టి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని మరొక్కసారి అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్షమై అంటే దేవుడు తన వాక్కు ద్వారా ప్రత్యక్షమై ఆయన ఎవరో మరొక్కసారి రివీల్ చేస్తున్నాడన్నమాట. నేను సర్వశక్తిగల దేవుడను అంటే నేను ఏల్ షడాయ్, సర్వశక్తులు నా దగ్గర ఉన్నాయి. ఈ లోకంలో ఏది మార్చాలన్నా అసాధ్యాలను సాధ్యం చేసే శక్తి సర్వశక్తి గల దేవుడికి మాత్రమే ఉన్నది అన్నట్టుగా ఆయనకు చెబుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే అబ్రహాము ఆ వాగ్దాన పుత్రుడు కోసం ఎదురు చూసి షారా 16వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ హాగరుతో వెళ్ళిపొమ్ము అనంగానే అతను హాగరు ద్వారా ఇష్మాయిలును కన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు మళ్ళీ 17వ అధ్యాయంలో ప్రత్యక్షమై ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని కోరిక ఏంటి అంటే విశ్వాసులందరూ నిందారహితంగా ఉండాలి. ఏ ఒక్క నేరము సాతానుడు మన మీద మోపకుండా మన జీవితాన్ని నిందారహితంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నా సన్నిధిలో నడవమని చెప్తూ ఉన్నాడు. మరి ఆయన సన్నిధి అంటే ఆయన మనకు దగ్గరగా ఉంటే ఏవండి, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రసరిస్తుంది కదా. ఆయన సన్నిధి కాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి అని 90వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన సన్నిధి మనకు దగ్గరగా వచ్చే కొలది, అంటే దేవుడికి మనం దగ్గరగా వెళ్ళే కొలది, లేక దేవుడు మనకి దగ్గరగా వచ్చే కొలది మనలో ఉన్న రహస్య పాపాలన్నీ కూడా బయటికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన సన్నిధిలో నడవడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, అంటే ఇంతవరకు నడవనట్ట అబ్రహాము దేవునితో నడవలేదా అంటే నడిచాడు, కానీ కొన్ని విషయాలలో తను తొందరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు కూడా ఇదే చెప్తూ ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, కాబట్టి నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నా దగ్గర సర్వశక్తులు ఉన్నాయి. ఈ లోకంలో అన్ని శక్తులు ఒక దగ్గర ఉన్నాయి అంటే అది కేవలం ఏల్ షడాయ్ అని పేరు కలిగిన ఆ గొప్ప దేవుని దగ్గర మాత్రమే ఆ శక్తులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి అంత గొప్ప దేవుడు ఒకవేళ అబ్రహాము తన తొందరపాటును తను గుర్తించకుండా అలా సాగి వెళ్ళిపోతూ ఉన్నాడేమో. ఒకవేళ తను గుర్తించకపోతే రేపొద్దున వాగ్దాన పుత్రుడు ఈ లోకంలోకి రావాలి కదా, రావాలి అంటే కష్టమని మళ్ళా ప్రత్యక్షమై దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా సన్నిధిలో నడుచుచు నువ్వు నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయమని చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే కొన్ని నిందలు అబ్రహాము మీద ఉన్నాయి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు
నేరాలు మోపుతాడు గదా! వాడు ఎప్పుడూ నేరాలు మోపుతూ ఆ విశ్వాసులను ఎలాగైనా సరే తప్పుదారి పట్టించాలని, దేవునికి దూరం చేయాలని వాడెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనందరికీ తెలుసు యోబు గ్రంథము 1వ అధ్యాయములో యోబు మీద కూడా యోబు చాలా మంచివాడు, సజ్జనుడు. మరి అలాంటి వ్యక్తి మీదే అతడు నేరారోపణలు చేసినట్టుగా మనం చూస్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము ఒక్కసారి మనం చూద్దామా? అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే చూడండి, ఒక్కసారి 8వ వచనం మనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. తర్వాత వచనం కూడా అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని సాక్షాత్తు యెహోవా దేవుడితో అతను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే యెహోవా దేవుడు అన్నాడంట, నా సేవకుడైన యోబును చూచావా? అతని వంటి వాడెవ్వడు భూమి మీద కనిపించట్లేదు. అతడు ధనవంతుడై ఉన్నా సజ్జనుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, చాలా భయభక్తులతో నన్ను సేవిస్తూ ఉన్నాడని చెప్పంగానే సాతానుడు చూసారా, ఊరకనే అతను భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికి చుట్టూ నువ్వు కంచె వేశావు గనుక అతను అందుకనే అతనికి ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు తప్ప అవన్నీ నువ్వు గనక తీసేస్తే ఆ భయభక్తులన్నీ పోతాయి, నీ యందు భయభక్తులు ఉంచడు అని ఆ యెహోవా దేవుడితో అతను మాట్లాడుతున్నట్టుగా నేరారోపణలు చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఏమంటే ఇంత మంచోడు మీదే ఇంత నేరారోపణలు చేస్తే ఈరోజు నా విశ్వాసులుగా మన మీద చాలా నిందలు ఉంటాయి. ఎన్నోసార్లు తొందరపడుతూ ఉంటాం, ఎన్నోసార్లు ఊరికినే గాబరా పడుతూ ఉంటాం, ఇరిటేట్ అయిపోతూ ఉంటాం, విసుక్కుంటూ ఉంటాం. ఏమంటే మన భయభక్తులు ఒకవేళ యోబుతో పోల్చుకోవడానికి మనకు అసలు అంత కెపాసిటీ లేదు కానీ, అంత సామర్థ్యము లేదు కానీ, చాలాసార్లు యోబు మీదే అలా చెప్పగలిగితే మన మీద కూడా చాలాసార్లు దేవుడితో చెప్పే ఉంటాడు కదా. ఎందుకంటే వాడు నేరాలు మోపుతూ ఉంటాడు. అందుకనే అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. ఇంతకీ అబ్రహాము మీద ఉన్న నిందలేంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ 12వ అధ్యాయంలో అబ్రహాము అబద్ధమాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక్కసారి మనం చదవగలుగుతాం కదా. 14వ వచనం మనం చదువుదామా? 12వ వచనం చదువుకుందాం. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరుడివని దయచేసి చెప్పుమనడు. ఏమండి, అబ్రహాము ప్రయాణం చేస్తూ చేస్తూ ఐగుప్తు దేశం వచ్చినప్పుడు ఫరో సేవకులంట ఆమెను పొగిడారంట. పొగిడితే ఆ రోజుల్లో ఏంటంటే రాజుగారి దగ్గర పొగిడితే రాజుగారికి నచ్చింది అనుకోండి, ఎవరికి భార్య అయినా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. అందుకనే అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, నువ్వు చక్కని దానివి కదా, నువ్వు అందగత్తెవి కదా, ఒకవేళ రాజుగారు గనుక ఇలా కబురు పెడితే నువ్వేం చెప్పాలి అంటే నా సహోదరి అని చెప్పు, భార్య అని చెప్పకుండా సహోదరి అని చెప్పు. ఎందుకంటే భార్య అని చెప్పేస్తే నిన్నుండనిస్తారు, నన్ను చంపేస్తారు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని మీద ఆధారపడడం మానేసి, దేవుని యొక్క బలం మీద ఆధారపడడం మానేసి, దేవుని కాపుదల మీద ఆధారపడడం మానేసి తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తన మాట మీద లేకపోతే తన భార్య మీద ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఒక విధంగా అది రైటే కావచ్చు, అయినా
అయినా సరే అతను అలా చెప్పకుండా ఉండాల్సిందేమో. ఒకవేళ సాతానుడు అబ్రహాముకి దేవుడు వాగ్దాన పుత్రుడిని ఇస్తానంటే అతను అబద్ధాలాడాడు గదా! ఎందుకు విశ్వాసి అంటున్నావు అబద్ధాలాడుతూ ఉన్నాడు. అతనికి ఎందుకు చేస్తావు అన్నట్టు ఒకవేళ నేరారోపణ చేస్తూ ఉందేమో మనకు తెలీదు. ఇంకా మనం చూద్దామా? ఆదికాండము 16వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే అక్ అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అనే ఐగుప్తురాయలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను అని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఇక్కడ కూడా శారాకి దేవుడి మీద కోపం వచ్చినట్టుంది. నన్ను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, కాబట్టి ఈ దాసి ఉంది కదా హాగరుతో వెళ్ళిపో అనంగానే అబ్రాము శారాయి మాట విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, భార్య అంటే భార్య శరీరంలో నుంచి ఆదాము యొక్క శరీరంలో నుంచి కదా దేవుడు తయారు చేశాడు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అబ్రాము తన శరీరం మాట విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున సాతానుడు ఒకవేళ అబ్రాము మీద నెపం మోపుతూ ఉన్నాడు, నేరాలు మోపుతూ ఉన్నాడు. ఏమనంటే నీ మీద ఆధారపడకుండా నీ వాగ్దానాలు నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడి మీద ఆధారపడకుండా తన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తన భార్య ఆ మాటకు లొంగిపోయాడు అని ఒకవేళ అతని మీద నేరారోపణ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా దేవుడు మనతో ఈరోజు చెప్పేది ఏంటి అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, కాబట్టి నా సన్నిధిలో నడిచేవాళ్ళు నిందారహితంగా ఉండాలి. అంటే ఏ నింద కూడా వారి మీద ఉండకుండా ప్రయత్నం చేసుకోవాలి అని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, విశ్వాసులుగా చాలామంది మన గురించి అక్కడ ఇక్కడ కూడా మనుషులు కూడా చెప్పుకుంటారు, ఆ విశ్వాసి ప్రార్థన బాగానే చేస్తుంది కానీ కోపం ఎక్కువ అని చెప్పుకుంటారు. ఆ విశ్వాసి ఒకవేళ భక్తి బాగానే ఉంటుంది కానీ నోరు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఆ విశ్వాసులు మంచి వాళ్ళే కానీ పలానా వాళ్ళని మోసం చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజున రకరకాల నేరాలు మన మీద సాతానుడు మోపుతూ ఉన్నాడు. ఏమంటే వాడు ఊరికినే మన మీద మోపడు కానీ ఒక్కసారి తిమోతికు రాసిన మొదటి పత్రిక అక్కడ కూడా మనం చూడగలిగితే చాలా చక్కగా చెబుతూ ఉంటాడు. ఏమని చెబుతాడంటే తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి 14వ వచనం మనం చదవగలిగితే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను అని పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెబుతూ ఉన్నారు. యవ్వన స్త్రీలు అంట వాళ్ళు నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదంట. అంటే సాతానుడు ఊరికినే ఎవరిని కూడా నింద మోపడానికి ప్రయత్నం చేసినా చాలాసార్లు చాలామంది విశ్వాసుల మీద నేరాలు ఉన్నాయి గనుక వాళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అందుకనే విరోధికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకు అంటే వాడు అస్తమాను నేరాలు మోపడానికి ప్రయత్నం చేస్తాడు గనుక నిందించడానికి వాడికి అవకాశం ఇవ్వద్దు అని ఇక్కడ యవ్వన స్త్రీలను పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే సాధారణంగా యవ్వన స్త్రీల మీద యవ్వనుల మీద సాతానుడు గురిపెట్టుకొని ఉంటాడు. అందుకని వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా ఉండకపోతే వారు తమ కుటుంబాలను నాశనం చేసుకుంటారు చేతులతో అన్నట్టుగా చెబుతూ ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే, నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము మీదే నేరాలు మోపితే అబ్రహాముతో దేవుడు చెబుతూ ఉన్న మాట ఏంటి అంటే, నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయి. చాలామంది విశ్వాసులు ప్రార్థన బాగానే చేస్తారు, వాక్యాలు బాగానే చదువుతారు, కానీ తమ ప్రవర్తన విషయంలో, తమ చర్యల విషయంలో, తమ పనుల విషయంలో, మాటల విషయంలో చాలాసార్లు సాతానికి
అవకాశం ఇస్తూ ఉన్నారేమో ఈ రోజున. అందుకనే మన జీవితాల్లో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నాడేమో మనకు తెలీదు. ఈ రోజున దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటి అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, కాబట్టి నా సన్నిధిలో నడిచేవాళ్ళు నిందారహితంగా ఉండాలి. విశ్వాసులంగా మనం దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాము కదా. ఏ రహస్య పాపములకు ప్రతి రహస్య పాపాన్ని దేవుడు చూస్తాడు కదా. కాబట్టి రహస్యాలు అన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని మనం నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే, ఏమంటే అబ్రహాము జీవితంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి అద్భుతము జరిగించినట్లుగా, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసినట్లుగా ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలలో ఆయన తన కార్యాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఈ రోజున పాపం మీద నీకు జయం కావాలా, లేకపోతే సమస్యల మీద జయం కావాలా, లేకపోతే కుటుంబాల మీద జయం కావాలా? ఈ రోజున దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటి అంటే, కొన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కొన్ని విషయాల్లో మీరు మార్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి నా సన్నిధిలో ఉండాలి అంటే తప్పకుండా నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నా యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీకు చేకూరుతాయి అన్నట్టుగా ఈరోజు దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఏమండి, శారా మాటకు తొందరపడిపోయాడు. ఏమండి, ముందేమో ఆ దేవుడు బలం మీద ఆధారపడకుండా, దేవుడు శక్తి మీద ఆధారపడకుండా తను చాలా తొందరపడి దేవుని నుంచి దూరం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులంగా మనం అలా చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, వాడు నేరాలు ఎలా మోపుతాడో అక్కడ మనం చూడగలము. ఒక్కసారి ప్రకటన గ్రంథము ఆ మాట చదువుకొని మనం ముగించుకుందామా? ప్రకటన గ్రంథములో తీయండి ఒక్కసారి, 12వ అధ్యాయం చూద్దాము, 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని యోహాను రాస్తూ ఉన్నాడు. ఆయన చూచిన విషయాలన్నీ కూడా ప్రకటనలో ఆయన చక్కగా రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఒక రోజున వాడు పడద్రోయబడతాడు. యేసు ప్రభు రెండవ రాకడలో ఇది జరిగి తీరుతుంది. కానీ అప్పటి వరకు విశ్వాసుల మీద నేరాలు మోపి విశ్వాసులను ఆశీర్వాదాలు పొందకుండా వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండు అని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు మళ్ళీ ఆ అబ్రహామును దర్శించి మళ్ళా వాగ్దానాన్ని ఒక్కసారి గుర్తు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు అద్భుతమైన కార్యాన్ని వారి జీవితంలో జరిగించినట్లుగా మనం చూస్తాం. ఏమండి, ఈ రోజున దేవుడు ఆశీర్వదించడానికి ఏదైనా అడ్డు ఉందేమో, మన మీద ఏమైనా నేరాలు ఉన్నాయేమో, మనం ఏదైనా నింద మోస్తూ ఉన్నాయేమో, ఈ రోజున దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు, నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా నా సన్నిధిలో నడవాలి అంటే, నా సన్నిధికి దగ్గరగా ఉండాలి అంటే, నాకు దగ్గరగా ఉండాలి అంటే మీరు అలా చేయడానికి ప్రయత్నం చేస్తే పైనుంచి ఆశీర్వాదాలు మీ మీద నేను కుమ్మరిస్తాను. నాకు అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు. దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు గనుక ఆయన మీద ఆనుకుందాం. ఎందుకంటే ఏ పరిస్థితిని తప్పించాలి అన్నా, ఏ కష్టాన్ని తప్పించాలి అన్నా, ఏ సమస్య నుంచి బయట పడేయాలి అన్నా యేసు ప్రభువే మనకు ఆధారము కదా. దేవుడే మనకు ఆధారముగా ఉన్నప్పుడు ఈ లోకంలో దేని మీద మనం ఆధారపడకుండా, ముఖ్యంగా మన శరీరము మాట మనం
వినకుండా దేవుని చిత్తానికి మనం తల ఒగ్గితే ఆ నిందల నుంచి మనం బయటపడతాం, తొందరపడకుండా ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుడు చేయబోయే కార్యాలు అద్భుతంగా మన కుటుంబాలలో మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవెంత మంచి దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో నాయన వాగ్దానం చేసిన ఈ ప్రత్యేకమైన మాట కోసం మీకు వందనాలు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు, ఏల్ షడాయ్ అని పేరు కలిగిన దేవుడవు గనుక నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. నాయన తండ్రి, అసాధ్యాలను నువ్వు సుసాధ్యం చేసే దేవుడవు గనుక అబ్రహాము వలె తొందర పడకుండా నాయన, మా మీద మేము ఆధారపడకుండా, శరీరం మాట వినకుండా నాయన నీ మీద ఆధారపడి నిన్నే బలముగా చేసుకుని ముందుకు సాగడం మాకు నేర్పించుము. ఏ నిందకు అవకాశం ఇవ్వకుండా. నిజమే, మా భక్తి జీవితంలో కొన్నిసార్లు ప్రార్థనలు బాగానే చేస్తున్నాము, కానీ కొన్ని విషయాలలో తొందరపడుతూ ఉన్నామని నీ దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇంకా తండ్రి మా దగ్గరికి చేరకుండా ఆగిపోయి ఉన్నాయో తండ్రి, అవన్నీ మేము పొందుకోవాలి అంటే నీ సన్నిధిలో నాయన మేము నిందారహితంగా ఉండడానికి మాకందరికీ కృప చూపించుమని చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టండి, తాకండి, సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, అంత మాత్రమే కాదు ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయము. వారు చేయబట్టుకుని మీరు నడిపించండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమిత్త మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.